నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఘనంగా దీపావళి పండుగ వేడుకలు. సరోజిని దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన దీపాల పండుగ బాధితులు. సదరు ఉత్సవాలకు హైదరాబాద్ నగర ముస్తాబు దారువాలా మధు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఘనంగా సదరు ఉత్సవాలు. ఆల్వా సత్యసాయి సేవా కేంద్రంలో సాయిబాబా శత జయంతి వేడుకలు. ఫైనాన్స్ రంగంలో యువత ముందుకు సాగాలి, సొంతంగా ఎదుగుతూ మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్. గడ్యనారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లో జోరుగా ఇంటింటి ప్రచారం. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని హెచ్పి పెట్రోల్ పంపులో వాటర్ వచ్చిందంటూ కస్టమర్ ఆందోళన. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, జూబ్లీహిల్స్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. కుమారుడు, మనవడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటి గాయాలతో ఆసుపత్రులకు కొంతమంది క్యూ కడుతూ ఉంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాలుస్తూ కొంతమంది ప్రమాదానికి గురి అయ్యారు. హైదరాబాద్ లో టపాసులు కాలుస్తూ గాయపడ్డారు. మెహదీపట్నంలోని సరోజిని దేవి కంటి హాస్పిటల్లో వరుస క్యూ కట్టారు. ఇప్పటి వరకు 19 కేసులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. సరోజిని దేవి ఆసుపత్రికి మొత్తం 7 మంది గాయపడిన వారు వచ్చారని, వారికి తగిన చికిత్స చేస్తున్నట్లుగా సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం వెల్లడించారు. వారిలో 5 మంది చిన్న పిల్లలు ఉన్నారని తెలిపారు. మరిన్ని కేసులు వచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. ఇందులో 2 మేజర్ కేసులున్నాయని, మిగతావన్నీ అప్పుడే ట్రీట్మెంట్ అందించి పంపించినట్లు వైద్యురాలు తెలిపారు. సదర్ ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ నగరం ముస్తాబయ్యేది. దారువాలా మధు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఘనంగా సదరు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఉత్సవాల కొరకు ఆల్ ఇండియా ఛాంపియన్ గుమాం కాలి, సుమారు 25 కోట్ల విలువ చేసే దున్నరాజు ప్రత్యేక ఆకర్షణ ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీని భారపు సుమారు 2100 కేజీలతో పాటు 10 దున్నపోతులను హర్యానా, కేరళ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారని అన్నారు. సదరు ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో అందరూ కుల మతాల అతీతంగా జరుపుకోవాలని మధు యాదవ్ కోరారు. గుమాం కాలి ప్రతిరోజు 10 లీటర్లతో పాటు ఆపిల్స్, బాదాం, డ్రై ఫ్రూట్స్, రాయల్ సెల్యూట్ మద్యం తాగుతుందని వెల్లడించారు. మేము ఈసారి సంవత్సరం ఈ 2025 సంవత్సరం నుంచి మనము నారాయణగూడ సదర్ రోజు అంటే అక్టోబర్ 22 రోజు ఇస్తున్నాము. నారాయణగూడ సదర్కి ఇందిరా పార్క్ నుంచి ఈవినింగ్ 3 PM మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఇందిరా పార్క్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో అక్కడనే స్టాండ్ బై కావాలన్నా నారాయణగూడ సదర్కి అంటే ఎట్లాంటి ట్రాఫిక్ అవాంతరాలు జరగకుండా అక్కడనే స్టేజ్ షో చేయాలన్నా లేకపోతే జులూస్ తీయాలన్నా అనేది ఇంకా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫెస్టివల్స్ వచ్చేసరికి కొంచెం మేము కోఆపరేట్ మేనేజ్ చేయలేకపోయినాము. సో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. సార్ స్పెషల్ ఏంది? ఏకలు తెచ్చి పోతున్నారు, ఎన్ని పోతుంది తీస్తున్నారు? ఈసారి దాదాపు మన దగ్గర 15 దున్నరాజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు లోపల కూడా చూసిర్రు. ఇది గుమాన్ ఖాళీ కేరళ నుంచి షానవాజ్ భాయ్ అని చెప్పేసి నా చాలా 10 ఏళ్ళ నుంచి నా మిత్రుడు. ఇతనికి సంబంధించినటువంటి బుల్ ఇది. దిస్ ఈజ్ ద సన్ ఆఫ్ గ్రేట్ ఖాళీ, ఆల్ ఇండియా ఛాంపియన్ గ్రేట్ ఖాళీ యొక్క కొడుకు ఇది. సో దీని పేరు గుమాన్ ఖాళీ. షానవాజ్ భాయ్ కూడా గత 5 సంవత్సరాల కింద నుంచి హర్యానా నుంచి పర్చేజ్ చేసి కేరళలో దీన్ని సొంత బిడ్డ కన్నా ఎక్కువ, సొంత కన్న కొడుకు కన్నా ఎక్కువ దీన్ని పోషకాహారాలు పెట్టి ఈ విధంగా దాన్ని ఈ విధంగా సిద్ధం చేసిర్రు. సో దీని బరువు దాదాపు 2000 కిలోల పైన ఉంటుంది. మీరు చూస్తున్నారు హైట్ చూస్తున్నారు దాదాపు 7.5 ఫీట్ల హైట్ ఉన్నది. తలకాయ లేపితే మీరు వెంకల చూస్తున్నారు, వెంకల కూడా దాదాపు 6 ఫీట్ల హైట్ ఉంటుంది, 2000 కేజీల బరువు ఉంటుంది. ఇది దాదాపు ప్రతిరోజు 5000 రూపాయల ఖర్చు వస్తుంది. దీనికి యాపిల్స్, బాదాము, కాజు, పిస్తా, అదేవిధంగా 2 పూటల్లో 5 లీటర్స్ పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేరళ నుంచి స్పెషల్ అట్రాక్షన్కి వచ్చింది ఈసారి మన సదర్ ఉత్సవాలకి. ఇక్కడనే ఒక నెల రోజులు ఉంటుంది.
మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల సదర్లో ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో అన్ని జిల్లాలకు కూడా ఈ దున్నని మేము ప్రత్యేక ఆకర్షణగా పంపిస్తామని అనుకుంటున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవమునకు మన 2 తెలుగు రాష్ట్రముల్లో ప్రభుత్వములు రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు వెంకట్రావు పేర్కొన్నారు. ఆల్వాల్లోని సత్యసాయి సేవా కేంద్రంలో నిర్వహించిన సత్యసాయి బాబా శత జయంతోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఫెసిలిటేషన్ కార్యక్రమం జరిపారు. బాల్ వికాస్ విద్యార్థులకు మన భవిష్యత్తుకు వర్తమానంలో మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుందనే విషయముపై వ్యాస రచన పోటీలు నిర్వహించగా సుమారు 30,000 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ పోటీ వ్రాతర పరీక్షలో ఉన్నంతగా వ్రాసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ప్రధాన పదాధికారులు, ఆల్వా సత్యసాయి సేవా కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. చార్టెడ్ అకౌంట్స్ ఫైనాన్సింగ్ రంగంలో గత 2 సంవత్సరాలుగా అనుభవం ఉన్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు మొట్టరాజు పటేల్, ఆడిటర్ సుభాష్ రామినేని తమ మొదటి బ్రాంచ్ ఎంఆర్ ఇన్ఫ్రాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను కుక్కట్పల్లి బాలాజీ నగర్ లో స్థాపించారు. ఈ సంస్థను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చెందిన మాజీ ప్రధాన న్యాయమూర్తి తెల్లప్రోలు రజనీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి తెల్లప్రోలు రజనీ మాట్లాడుతూ యువత ఫైనాన్స్ రంగాల్లో సొంతంగా ఎదుగుతూ మరికొంతమందికి అవకాశాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ప్రధాన న్యాయమూర్తికి జ్ఞాపిక అందించి శాలువా కప్పి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మొట్టరాజు పటేల్, గౌరా సతీష్ కుమార్ రెడ్డి, ఆడిటర్ సుభాష్ రామినేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణారెడ్డి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు, ఆడిటర్లు శాలువా కప్పి సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఈ రోజు చార్మినార్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. తెలుగు ప్రజల శాంతి, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు రామచంద్రరావు తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా దివాళీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గించిన ఈ దీపావళి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు బట్టల మీద అయితేంది, టపాకాయల మీద అయితేంది, లేకుంటే కార్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి. ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీని తెలుపుతూ, మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము, చెడు పైన మంచి విజయము, రాముడు తిరిగి వచ్చి వనవాసం చేసి తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపించిన రోజు, అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అధర్మం మీద గెలిచినటువంటి రోజు ఈరోజు భావిస్తూ ఉన్నాం. మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి. మరి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు చూస్తున్నారని చెప్పేసి భావిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి ఏటా భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదో మందిరం చార్మినార్ దగ్గర ఉందో ఇది లక్షలాది మంది, కోట్లాది మంది హిందూ ఒక భక్తులకు ఈ దేవత పైన ఆరాధించేటటువంటి ఒక నమ్మకం కుదిరి ఇక్కడ వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఒక ఈ టెంపుల్లో, ఈ యొక్క మందిరంలో నేను ఈరోజు కుటుంబ సహితంగా ఇక్కడ రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం వెంగళరావు నగర్ డివిజన్ లో గడ్డెనారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఇంటింటికి వెళ్తూ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, తప్పుడు హామీలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని వివరించారు. దేశ అభివృద్ధి దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ప్రజానుకూల పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల్ దీపక్ ని భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి పథకాలను కొనసాగించేలా ప్రజలను తమ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న హెచ్పీ పెట్రోల్ పంపులో వాటర్ వచ్చిందంటూ కస్టమర్ ఆందోళనకు దిగారు. కస్టమర్ బుల్లెట్ బైక్ లో పెట్రోల్ కొట్టించి ఇంటికి వెళ్తున్న సమయంలో మధ్యలో బుల్లెట్ బైక్ ఆగిపోవడంతో, బైక్ స్టార్ట్ కాకపోవడంతో, బైక్ లో ఉన్న పెట్రోల్ కి బాటిల్లోకి తీసుకోవడంతో వాటర్ తో కూడిన పెట్రోల్ రావడంతో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకి వచ్చి సిబ్బందిని నిలదీసి అడిగారు. ఇప్పటికే ఇదే బంక్ లో అనేక సార్లు పెట్రోల్ లో వాటర్ వచ్చి గొడవలు జరిగినట్లు సంఘటనలు చాలా జరిగాయంటూ స్థానికులు చెబుతున్నారు. రాజీవ్ నగర్ లోని హెచ్పీ పెట్రోల్ బంక్ లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కస్టమర్లు తెలిపారు. వాహనాలు పాడు అవడానికి కారణం అవుతున్న బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. పెట్రోల్ కొట్టించుకున్నాక బుల్లెట్లో కొట్టించుకున్నాము. బండి ఇంటి దానికి వచ్చింది. ఇంటికి రాగానే బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని మళ్ళీ దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పెట్రోల్ తీసుకొస్తే మొత్తం వాటర్ కలిసి పెట్రోల్ ఈ రకంగా ఉన్నది. ఇదే బంకులో గత ఒక 10 రోజుల కింద కూడా ఇట్లే జరిగింది. అయినా కానీ వాళ్ళు ఇదే రకంగా పెట్రోల్ పోస్తుర్రు. కస్టమర్లకు అందరికీ వాళ్ళకు చాలా ఇబ్బంది పెడుతుర్రు. ఎందుకంటే బండ్లు ఖరాబ్ అవుతాయి. వీళ్ళు 10 రూపాయలు 20 రూపాయలకు చూసుకొని మొత్తం మందిని ముంచి పెట్రోల్ బంకులు మొత్తం ఈ రకంగా తయారు చేస్తుంది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఘనంగా దీపావళి పండుగ వేడుకలు. సరోజిని దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన దీపాల పండుగ బాధితులు. సదరు ఉత్సవాలకు హైదరాబాద్ నగర ముస్తాబు దారువాల మధు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఘనంగా సదరు ఉత్సవాలు. ఆల్వాల్ సత్యసాయి సేవా కేంద్రంలో సాయిబాబా శత జయంతి వేడుకలు. ఫైనాన్స్ రంగంలో యువత ముందుకు సాగాలి, సొంతంగా ఎదుగుతూ మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్. గడ్యనారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లో జోరుగా ఇంటింటి ప్రచారం. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని హెచ్పీ పెట్రోల్ పంపులో వాటర్ వచ్చిందంటూ కస్టమర్ ఆందోళన. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ TG5.